బీహార్ చరిత్రలోనే మొదటిసారిగా 64.66% మంది తొలి విడత ఎన్నికల్లో ఓటు వేశారు. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాల్గొన్న 3.75 కోట్ల మంది ప్రజలు ఉత్సాహంతో పోలింగ్లో పాల్గొన్నారు. 1314 మంది అభ్యర్థులు తొలి దశలో తమ భవిష్యత్తును పరీక్షించుకున్నారు. వీరిలో 122 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. గత 3 దశాబ్దాల్లో అత్యధిక పోలింగ్ జరిగిందంటే అర్థం నవంబర్ 14న ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని అవకాశం కల్పిస్తున్నట్లే స్పష్టమవుతుందని జనసురాజ్ సంస్థాపకుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. లో మొదటిసారి లోక్సభ ఎన్నికల్లో 64.66% పోలింగ్ జరిగినప్పుడు బీజేపీ, సమతా పార్టీ కలిసి 30 సీట్లు గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2000లో పశుగ్రాసం కుంభకోణంతో లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా అనంతరం జరిగిన ఎన్నికల్లో 62.57% ఓటర్లు పోలింగ్లో పాల్గొని రబ్రీదేవి సారథ్యంలో ఆర్జేడీని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈసారి మొదటిసారి అత్యధిక శాతం మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొనడంతో మార్పు ఖాయమంటున్నారు. తొలిదశ పోటీలో రాఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, బీజేపీ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, మహువా నుంచి తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్, అలీనగర్ నుంచి బీజేపీ సీనియర్ నేత మైథిలి ఠాకూర్, మొకామా నుంచి జేడీయూ నేత హత్య నేరపంపై జైలు పాలైన అనంత్ సింగ్ తదితర ప్రముఖులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పూర్తి స్థాయిలో జనసురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారంలో తిరగడంతో చాలా చోట్ల త్రికోణపు పోటీ ఏర్పడింది. ఈ పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి దిగింది. తేజస్వి యాదవ్ గతంలో తన తల్లి రబ్రీదేవిని ఓడించిన బీజేపీ నేత సతీష్ కుమార్ ను ఎదుర్కొంటున్నారు. సతీష్ ఈసారి జేడీయూ గుర్తుపై పోటీ చేస్తున్నారు.